హర్ష, మీ స్కూల్లో ఈ రోజు ఏం జరిగింది? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్పు. చెప్పు. మార్నింగ్ ఫస్ట్ ఏ క్లాస్ అంటే తెలుగు క్లాస్ టీచర్ తీసుకుంది. ఏమనిందంటే మీకు వచ్చిన పద్యాలు పుస్తకం పద్యం చెప్పండి. కొంతమంది చెప్పినారు 3 నెంబర్ చెప్పిండు, నాట్ వర్క్ 4. ఆడ ఏ పద్యం అంటే పుస్తకం కదా, నేను చెప్పనా? పుస్తకం అంటే జ్ఞాన సముజ్ఞానకు సాధనం. పుస్తకం అంటే వ్యక్తిత్వానికి దర్పణం. పుస్తకం అంటే మానసిక వికాసం. పుస్తకం మస్తకానికి మణిహారం. పుస్తకం మంచి మిత్రుతో సమానం. పుస్తకం తల దించుకొని చదివితే తలెత్తుకొని నడిపించే మార్గదర్శిని. అందుకే చూడవలను పువ్వు వలె. అయిపోయింది. అది చెప్పాలని ఇంకో పద్యం పండిత నెహుడి 14th చెప్పాలి. నేను స్టేజ్ మీద అదే పుస్తకం. ఇంకోటి అడిగింది, అది కూడా చెప్పాలి స్టేజ్ మీద. అని నేను చెప్పాలి, నాకు రాదు. అయితే ఆ పీరియడ్ ఒక కథ చెప్పింది. ఆ కథ బాగుంది. మరి ఆ కథ నానా కథలు ఆ కథ చెప్పింది. అది పెద్ద ఉంటది. ఇంకా ఆ కథ చెప్పిన తర్వాత అయిపోయింది. తర్వాత బి గ్రూప్ ని ఇక్కడనే ఉన్నామన్నది. ఏ గ్రూప్ నేను ఏ గ్రూప్ స్నాక్ తిన్నామని నన్ను స్నాక్ తిన్నామన్నది. తిన్నా. మేము పెట్టినంటే ఏంటి అది చెకోడి పెట్టింది. అయితే చెకోడి కాదు, బనానా పెట్టింది. బనానా తిన్నా. స్నాక్స్ ఫుల్ ఇచ్చింది నా ఫ్రెండ్స్. ఇష్టం తిన్నా. అయిపోయింది. ఒక ఆయన అన్నాడు అప్పుడే అయిపోయింది స్నాక్స్ అని చెప్పింది. అయితే పోయి ఇంగ్లీష్ డిక్టేషన్ అంట. డిక్టేషన్ 10 minutes నేర్చుకున్నా. టీచర్ వచ్చి నిలబడి చెప్పింది. ఇంకా రాసిన. ఆ పీరియడ్ కూడా అయిపోయింది. తర్వాత రాయమన్నది. ఒక కథ బుక్ లా ఒక పేజీ నిండా రాయమన్నది. రాసిన. ఇంకా ఆ స్టోరీ చదవన్నది. చదివిన. ఇంకా తర్వాత లంచ్ వెళ్ళండి. పోయి డేటాలు వేసుకొని దుడ్డుకొని చదువుకున్నా. వచ్చి అన్నం తిన్నా. మమ్మీ ఏ కూర పెట్టిందంటే అన్నము ఇంకా క్యారెట్ కర్రీ, క్యారెట్ ఫ్రై పెట్టింది. తిన్నా. మా ఫ్రెండ్ కూడా కొంచెం పెట్టినా. లంచ్ బెల్ అయిపోయిన తర్వాత డాన్స్ క్లాసు పోయినా.